మహిళలకు సూపర్ 6 హామీలు అమలు చేస్తానని మోసపూరిత హామీలు ఇచ్చిన కూటమి నేతలు వాళ్ళు ఓట్లు వేయించుకొని ఆ హామీలన్నీ మరిచి మహిళలకు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ తుంగలో దొక్కి గద్దెనెక్కిన తర్వాత అసలు మహిళల గురించి ఊసే లేదు. మహిళా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని మనకందరికీ తెలుస్తుంది. ఎలాగంటే వాళ్ళు చెప్పారు ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు కూడా రూ. 1,500 వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పారు గానీ 3 సంవత్సరాలైంది. ఇంతవరకు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు గానీ వాటిలో ఆ ఊసే లేదు. ఎందుకంటే 1.8 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తే 97 ఈ 3 బడ్జెట్ల కాలంలో 97,000 కోట్లు అక్షరాల వాళ్ళ కోసం అవసరమవుతాయి. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. అలాగే ఉచిత గ్యాస్ పథకం అన్నారు. దానికి తూట్లు పొడిచారు. ఫస్ట్ ఒక సంవత్సరం ఇచ్చారు. తర్వాత ఆ ఊసే లేదు. అలాగే ఇంకొకటి 50 సంవత్సరాల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ 4,000 వర్తిస్తామని చెప్పారు గానీ ఇంతవరకు కూడా ఆ ప్రసక్తే లేదు. దాని ప్రకారంగా చూసుకుంటే ఈ 3 సంవత్సరాల కాలంలో వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు కూడా వాళ్ళకు బకాయి పడ్డట్టే ఈ కూటమి ప్రభుత్వ నేతలు. అలాగే ఉచిత బస్సు అని చెప్పి బూదరగొట్టి మహిళలకు ఆశ కల్పించారు. కానీ ఇప్పుడున్న 16 సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీవి నడుస్తే వాటిలో కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రజలను అంటే మహిళలను మరీ ముఖ్యంగా మహిళలను ఎలా మోసం చేస్తున్నారో వీటన్నిటిని చూస్తేనే అర్థమవుతుంది. అలాగే స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాలు అంటే 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామని చెప్పారు. కానీ ఇంతవరకు కనీసం వాళ్ళకి ఆ ఊసు లేకుండా ఇంతకు ముందు వచ్చిన వడ్డీని కూడా మాఫీ చేయకుండా అలాగే పెట్టేశారు. అంటే పేద ప్రజలు ఆర్థిక స్వావలంబన మహిళలు సాధించకూడదు. మహిళల పక్షపాతి అనేది జగనన్న కాలంలో ఎలాగైతే మహిళా పక్షపాతిగా ఆయన పేరు తెచ్చుకున్నారో మహిళా ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకుంటున్నారని మనం అందరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు జగనన్న హయాంలో ఆడబిడ్డల కోసం ఎంత చేశారో మనకందరికీ తెలుసు. డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా అక్షరాల 2,80,00,000 రూపాయలు అంటే 2.8 crores రూపీస్ ఆయన మహిళల అకౌంట్లలో వేశారు. అలాగే అమ్మఒడి అయితే ఏమి, ఆసరా అయితే ఏమి, చేయూత అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా మహిళల అకౌంట్లలోనే వేశారు జగనన్న. అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు కల్పించారు జగనన్న. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుంది? అమ్మ ఒడిని తల్లికి వందనం కింద పేరు మార్చారు. ప్రతి పిల్లవాడికి కూడా చదువుకునే ప్రతి పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం నిధులన్నీ ఎగ్గొట్టారు. రెండవ సంవత్సరంలో అక్షరాల 20 లక్షల మంది పిల్లలకు అంటే నామం పెట్టేసి కోత వేసి కావాల్సిన 13,000 కోట్ల రూపాయలు అయితే వాటిని కూడా కోత పెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. 3వ సంవత్సరం కూడా అలాగే కోతలు పెట్టేశారు. తల్లికి వందనానికి కూడా తూట్లు పొడిచేశారు ఈ కూటమి ప్రభుత్వ నేతలు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఎలాగైతే ఆర్థిక స్వావలంబన కల్పించి అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి, వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని జగనన్న ఎలా అయితే సంకల్పించారో దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వము కంప్లీట్గా మహిళల రక్షణ అయితే ఏమి, మహిళల ఆర్థిక స్వావలంబన అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా గాలికి వదిలేసింది మనమందరము చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేసి ఆ దిశ యాప్ ఇంతకు ముందు ఉన్నప్పుడు దిశ యాప్తో ఎంత మంచిగా మహిళలకు రక్షణ చేకూరిందో మనకందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ చూసినా మహిళల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. కానీ ఎవ్వరు కూడా కిమ్మనకుండా మహిళలకు ఏ విధమైన రక్షణ కల్పించే స్థితిలో ఈ కూటమి ప్రభుత్వ నేతలు లేరు. అందుకే మనమందరము డిమాండ్ చేస్తున్నాము, కనీసము ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరుచుకొని మహిళా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని. ఇప్పుడు రేపు మార్చి 8వ తేదీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆ సందర్భంగా అయినా కూడా కనీసము మా జగనన్న చేసిన దాంట్లో కనీసం పావు వంతైనా ఈ కూటమి నేతలు ప్రకటించాలని మేమంతా కోరుతున్నాము. థ్యాంక్ యూ.